హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి బ్యానర్ వార్తలేంటో మనం ఒకసారి చూద్దాం. అయితే ఈనాడులోకి వెళ్తే నిన్న పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు, అదేవిధంగా 66 మందికి పురస్కార అవార్డులు కూడా ప్రధానంగా లభించాయండి. ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఇచ్చారు. దాని గురించి ఈరోజు ఈనాడులో మెయిన్ బ్యానర్ వార్తగా వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మ విభూషణ్ స్వీకరిస్తున్నటువంటి జస్టిస్ కేటి థామస్, పద్మభూషణ్ అందుకున్నటువంటి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అంటూ ఒక బ్యానర్ వార్తలో చూడొచ్చు. పద్మ అవార్డులు 2వ విడత ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్లో మంగళవారం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 66 మంది పురస్కారాలను అందుకున్నారు. సాహిత్యం, విద్యా రంగాలలో విశేష కృషి చేసినటువంటి మలయాళ పాత్రికేయుడు పి నారాయణన్, విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ కేటి థామస్ పద్మ విభూషణ్ స్వీకరించారు. క్యాన్సర్ మహమ్మారిపై అవిశ్రాంత పోరు సాగించుతున్న ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడుకు పద్మ విభూషణ్ అందుకున్నారు అంటూ మెయిన్ హెడ్ లైన్స్ లో రాశారండి. దాని గురించి ఒకసారి చూడొచ్చు. పోతే మన శ్రీచరణి, మన కడప అమ్మాయి అండి, పోయిన సంవత్సరమే క్రికెట్ లోకి వెళ్ళింది లేడీ దాంట్లో, మహిళా గ్రూప్ లో. కానీ ఇప్పుడు నెంబర్ 1 బౌలర్ అయిందండి. అది మన తెలుగు వారికి ఎంతో గర్వకారణం. దాని గురించి ఒక హెడ్లైన్ రాశారు. నెంబర్ 1 బౌలర్ శ్రీచరణి. ఐసీసీ మహిళా టీ20 బౌలర్ ర్యాంక్ లో తెలుగు అమ్మాయి శ్రీచరణి నెంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకుంది. నిరుడు అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టినటువంటి ఈ కడప లెఫ్ట్ ఆర్మీ స్పిన్నర్ ఏడాది వ్యవధిలోనే అగ్రస్థానానికి చేరుకోవడం చాలా విశేషం అంటూ ఒక వార్తని చూడొచ్చు. పోతే నిన్న మంత్రి మండలి సమావేశం జరిగిందండి. అన్ని ప్రాజెక్టులకి, వచ్చే ప్రాజెక్టులకి అన్నిటికీ నిర్ణయాలు తీసుకుంది. అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ గురించి వార్త తీసుకుంది. దాన్ని ఏమేమి చేసుకోరో ఈరోజు మంత్రి మండలిలో ఈనాడులో ఒక బ్యానర్ వార్తగా రాశారు. దాని గురించి చూద్దాం. కీలక ప్రాజెక్టులకు సై 30,353 కోట్ల పెట్టుబడులు, 34,610 మందికి ఉపాధి అంటూ ఒక వార్త చూడొచ్చు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు క్యూ. ప్రైవేట్ బస్సులో త్రైమాసిక పన్ను తగ్గింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి. తిరుపతి మినహా ఇతర విమానాశ్రయాల్లో బార్లు, రిటైల్ దుకాణాల ఏర్పాట్లకు అంగీకారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలిలో కీలకమైనటువంటి అంశాల గురించి నిన్న తీసుకున్నారు. లోపలికి వెళ్తే రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 30,353 కోట్ల పెట్టుబడితో 34,610 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డేటా సెంటర్, సోలార్ ప్రాజెక్టులు, ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఆమోదించడంపై చర్చించి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ పటంలో ఉన్నత స్థాయి చూపించేందుకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులకు ఊపందుకున్నాయి. సీడాట్, ఆటోమియన్స్ ఇండియా, యూపీఐ, ఏఐ ఇండియా, ఫ్రూగల్, ఏఐ హబ్ సహా 11 సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది అంటూ బ్యానర్ వార్తలో చూడొచ్చు. అలాగే నిన్న 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు వైసీపీ రౌడీలని మీరు అధికారంలోకి వచ్చినా ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అలాగే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు బాగానే ట్రోల్ చేస్తా ఉన్నారు. దాని గురించి నిన్న మంత్రి మండలిలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ని వైకాపా వాళ్ళు విమర్శిస్తుంటే మీరేమీ స్పందించరేంటి అని చెప్పి ఆయన కూడా చేశారు. ఎందుకంటే రేపు ఒకవేళ తప్పిదారి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ వీళ్ళకి ఖచ్చితంగా ఉంటదన్న ఉద్దేశంతోనే ఏ మంత్రులు, ఏ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం మానేశారు. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు అలాంటివి. ఇంకా అంతకన్నా మనం ఎక్కువగా చెప్పుకుంటే మనకే ప్రాబ్లం. సరే, పోతే పవన్ కళ్యాణ్ వైకాపా విమర్శించే స్పందించడం, కుల రాజకీయాలను తిప్పుకొట్టాలి కదా, కూటమిలో ఎవరిపై విమర్శ వచ్చినా సమిష్టిగా ఎదుర్కోవాలి, మంత్రులకు సీఎం స్పష్టీకరణ అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. నేరస్తులు ప్రోత్సహించిన వారికి వంత పడడం వైకాపా నైజమని, అందుకే ఆ పార్టీలో ఎక్కువ మంది రౌడీ షీటర్లు, సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజంలో చీలికలు తెచ్చేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైకాపా విమర్శలు చేస్తున్నప్పుడు మంత్రులందరూ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం, పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయని ఎదురు చూడొద్దని, కూటమిలో ఎవరిపైనా విపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేసినా అంతగా సంఘటితంగా స్పందించాలని సీఎం చంద్రబాబు సూచించారంటూ ఒక వార్తని నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని గురించి చూడొచ్చు. పోతే ఇది చాలా విచిత్రమైన వార్త అండి. సహజీవనం వద్దన్నారని కుటుంబాన్ని హతమార్చిందంట ఒక ఆమె. దాని గురించి ఒక వార్తని రాశారు. పోతే పైన ఇంకొక వార్త అండి.
కాబోయే భార్య తోసేసి చంపేసిందంట. ఇంకొక వార్త. ఈ 2 వార్తల గురించి మనం ఒకసారి చూద్దాం. ఈమె ఇంకొక అతన్ని లవ్ చేసింది. సింపుల్ అండి. ఆడిని ఇంకా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అతను పారిశ్రామికవేత్త, బాగా డబ్బులున్నవాడు, ఇతన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. ఫోటోలు తీసుకుందాంరా ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పి తీసుకొని వెళ్ళి లోయలో నుంచి తోసేసింది. ఆడు చనిపోయాడు. అడిగితే గాలికి పడిపోయాడు, విపరీతమైన గాలి రావడంతో అని చెప్పింది. అది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అది బయటపడింది. కాబోయే భార్య తోసేసి చంపేసింది. పూణేకి చెందిన కేతన్ అనే యువ వ్యాపారవేత్త తాను పెళ్లాడబోయే యువత సియా ఘోషల్ ఫోటో తీస్తూ లోయలో పడి మృతి చెందినట్లు తొలుత అందరూ భావించారు. అయితే పెద్ద ట్విస్ట్ ఏంటంటే కేతన్నే కాబోయే భార్య లోయలోకి తోసి చంపేసిందని పోలీసులు నిర్ధారించారంట అండి. దాని గురించి ఒక వార్త చూడొచ్చు. సహజీవనం వద్దన్నారని కుటుంబాన్ని హతమార్చిందంట ఒక ఆమె. మంచి సంబంధం చూసి పెళ్లి చేశాం, సహజీవనం వద్దు తల్లి అని ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెకు నచ్చజెప్పారు. యువతకి ఆ మాటలు రుచించలేదు. ప్రియుడితోనే ఉంటానని తెగే చెప్పింది. తనను తీసుకెళ్లేందుకు వచ్చిన అమ్మా నాన్న చెల్లిని ప్రియుడితో కలిపి చంపేసింది. బెంగళూరులో ఈ దారుణం జరిగి చోటు చేసుకుంది అంటూ ఒక వార్త వచ్చింది. ఇంకంతకన్నా ఏం చెప్పలేం. మరి చాలా బరితెగిస్తా ఉన్నారు అందరూ. దాని గురించి ఒక వార్త వచ్చారు. పోతే కేంద్ర 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 మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ అంటూ ఒక వార్త వచ్చింది. నిన్న పద్మ విభూషణ్ అవార్డులు ఎన్నుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారు ద్రౌపది ముర్ము గారిని కలిసి కేంద్ర మంత్రివర్గం విస్తరణ జరుగుతుందండి తొందరలోనే. దాని గురించి ఒక వార్త ఉంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి కురియన్ రాజీనామా, మరికొందరు తప్పించేటువంటి అవకాశం, ధర్మేంద్ర ప్రధాన్కు ఉద్వాసన, పంజాబ్ పర్యటనలో కుదిరించుకుని రాజధానికి వచ్చినటువంటి నవీన్, రాఘవ్ చడ్డాకు పిలుపు అంటూ ఒక వార్త చూశారు. తొందరలో కేంద్ర మంత్రివర్గంలోని మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. దాని గురించి ఒక వార్త చూడొచ్చు. పోతే గాదే సాయికృష్ణ కేసులో చాలా ట్విస్ట్ అండి. ఈ సిఐని నిన్న అరెస్ట్ చేశారు. ఆయన వర్గీయులు కూడా ఆయన అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారు. కొంచెం రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాని గురించి ఈరోజు ఈనాడు వార్తలో రాశారు. సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు అరెస్టు, సింగనగర్లోని స్నేహితుడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నటువంటి సిట్, విచారణ కోసం కమాండ్ కంట్రోల్ తరలింపు, దారి పొడవునా వాహనాన్ని అడ్డుకున్నటువంటి కృష్ణలంక వాసులు అంటూ ఒక వార్త చూడొచ్చు. అది మొత్తానికి ఒక సిఐని మాత్రం బలి చేశారు ఈ విషయంలో. అతను ఒక్కడే అయితే చేయలేరు కదా, కాకపోతే ఇంకేం చేయలేం. ఇంకంతకన్నా మనం నోరు విప్పి మాట్లాడలేం. విజయవాడలో గాది సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కృష్ణలంక స్టేషన్ మాజీ సిఐ నాగరాజు సిట్ అరెస్ట్ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు అజిత్ సింగ్ నగర్ లో ఆయన స్నేహితుడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుపై నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం సెక్షన్ కింద కేసు నమోదు చేసే సంగతి తెలిసిందే. విచారణ చేపట్టి సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి తరలించారు. సిట్ ఇన్ఛార్జి ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో బృందం మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు 5 గంటల పాటు విచారించారు అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. మొత్తానికి అతను గాదే సాయికృష్ణ అనే అతను చాలా కేసులు ఉండొచ్చు, కానీ శిక్షించడానికి పోలీసు వాళ్ళు ఇది చాలా తప్పు. ఎనీహౌ మొత్తానికి సిఐ నాగరాజు బలయ్యారు. ఆయన జాబ్ పోయింది. ఆయన మీద కుట్రలు కేసులు అయితే ఉంటాయి. పోతే కాపులకు ద్రోహం చేసింది జగనే. చంద్రబాబు ఈసీబీ కోటాలో 5% రిజర్వేషన్ కాపులకు ఇచ్చారు. జగన్ గద్దెనెక్కాకనే వాటిని రద్దు చేశారు. చంద్రబాబు పవన్ కలిసింటే తమకు అధికారం రాదని ఈ కుల రాజకీయాలు, మంత్రులు నిమ్మల రాయుడు ధ్వజం, వైకాపా హయాంలో కాపు యువతపై దాష్టీకం, మండిపడ్డ మంత్రి కందుల దుర్గేష్ అంటూ ఒక బ్యానర్ వార్తని చూడొచ్చు. అయితే నిన్న కాపుల గురించి జగన్మోహన్ రెడ్డి స్పందించారు కదండి. దాని గురించి ఈరోజు వీళ్ళు కందుల దుర్గేష్ గారు, నిమ్మల రామానాయుడు గారు స్పందించారు. మేము కాపులకి ఇది చేసాం, 5% రిజర్వేషన్ ఇచ్చాం, మీరు వచ్చిన తర్వాత దాన్ని తీసేశారు అంటూ వాళ్ళు మాట్లాడారు. కానీ లోపలికి వెళ్ళి చూద్దాం. కాపులు ద్రోహం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి. కేంద్రం ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇస్తే గత తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబు ఎవరికి ఇబ్బంది లేని విధంగా అందులో 5% కాపులు కేటాయించారు. జగన్ సీఎం అయ్యాక వాటిని రద్దు చేశారు. వైకాపా కాపుల నాయకులు ఇప్పుడు ఆయన ఎందుకు నిలదీయలేదు, ఏ చెంపదెబ్బలో తినాల్సి వస్తుందని భయపడ్డారా అంటూ ధ్వజమెత్తినటువంటి విషయాన్ని గురించి వాళ్ళిద్దరు మాట్లాడిన విషయం గురించి ఇక్కడ ఇచ్చారు. పోతే ఇంకొక మెయిన్ వార్త అండి. ఇక్కడే మనకు బంగారం తయారీ కర్మాగారం ఏరియల్ రివ్యూ దాని గురించి ఇచ్చారు. ఇక్కడ బంగారం తయారవుతుంది.
దాని గురించి బ్యానర్ వార్త రాశారు. కర్నూలు జిల్లా జొన్నలగడ్డలో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసే బంగారం తయారీ కర్మాగారం డ్రోన్ చిత్రం ఇది. ఈ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించనున్నటువంటి నేపథ్యంలో సీఎం కార్యాలయానికి అధికారులు మంగళవారం దీన్ని మీడియాకు విడుదల చేశారు. దీంతో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో బంగారు గనుల తవ్వకాలు ఉత్పత్తి జరుగుతున్నటువంటి ప్రాంతంగా జొన్నలగిరి గుర్తింపు లభించింది అంటూ ఈయన డ్రోన్ కెమెరాల ద్వారా ఇక్కడ నుంచే మనకు బంగారు తీస్తున్నారంటండి. దాని గురించి ఒక వార్త రాశారు. అయితే ఈరోజు మన నేను ప్రైవేట్ స్కూల్ గురించి అదే మనం మాట్లాడదాం అనుకున్నాం. ఈరోజు కూడా గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఈరోజు కూడా ఒక వార్త ఇచ్చారు. వాళ్ళకి కంప్యూటర్స్ వివిధ రకాలైనటువంటి ప్రణాళికలు చేస్తున్నారంట ప్రభుత్వ పాఠశాలలో. దాని గురించి ఇచ్చారు. ఇది విద్యా కాన్వాయ్స్, సర్కారు బడులు జోష్, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పాఠాలు, కంటెంట్ సృష్టికర్తలుగా మారినటువంటి విద్యార్థులు అంటూ ఒక వార్త చూడొచ్చు. సర్కార్ బడి కళాశాల విద్యార్థులు అంటే చాలా మందికి ఒక రకమైనటువంటి చిన్న చూపు. కానీ అదంతా గతం. ఇకపై వారు కేవలం నేర్చుకునేవారు మాత్రమే కాదు, కంటెంట్ లోను క్రియేట్ చేయగలిగే నిపుణులు కూడా. ఇంతవరకు ఆన్లైన్ క్లాసులు, ఆడియోలు వినడం, వీడియోలు చూడడానికి పరిమితమైన విద్యార్థులు కాన్వా సంస్థ సహకారంతో ఉచితంగా ఇన్ఫోగ్రాఫిక్స్, విజువల్స్ అభ్యసన మెటీరియల్ ను తయారు చేసి చేసుకోగలిగారు. దీనికోసం విద్యాశాఖ కాన్వాలో ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుందంటండి. దాని గురించి వార్త రాశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాన్ని అందించడంలో పాఠశాల విద్యాశాఖ మరో ముందడుగు వేసింది. డిజిటల్ డిజైనింగ్, క్రియేటివిటీ నైపుణ్యాల అందించడంతో గ్లోబల్ విజువల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ కాన్వా సంస్థతో కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ మేరకు ఆ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 5 ఏళ్ల పాటు కాన్వా సంస్థ ఈ సేవలను అందించనుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు త్వరలోనే ఉచితంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. సో ఇదండి ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్తలు. ఇట్లా కంటిన్యూషన్ అంతా 1, 2, 3 పేజీల్లో ఉన్నాయి. బ్యానర్ వార్తలన్నీ మనం చూసుకున్నాం. టైం అయిపోయింది. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏముందో ఒకసారి చూద్దాం. ఇప్పటికే మనం రికార్డ్ చేసే సమయానికే 7:50 అండి. ఇంకా సాక్షి చెప్పలేదు. సాక్షిలో కూడా కొంచెం కూలంకుషంగా చర్చించుకుని తొందరగా ముగించుకునే కార్యక్రమం చేద్దాం. పోతే సాక్షిలో ఇది చేశారండి. సిఐ నాగరాజు అరెస్ట్ అని సాక్షిలో చేశారు. అది ఈనాడులో కూడా చెప్పుకున్నాం. పోతే పుట్టే ప్రతి బిడ్డకు బంగారు ఉంగరం అంటండి. తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వం సరికొత్త పథకాలను శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించే ప్రతి బిడ్డకు ఇది గుర్తుపెట్టుకోవాలండి. అన్ని హాస్పిటల్లో పుట్టే బిడ్డకు కాదు, ప్రభుత్వ హాస్పిటల్లో పుట్టే ప్రతి బిడ్డకు బంగారు ఉంగరాన్ని బహుకరించినట్లు ప్రకటించింది అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే అసైన్ భూములపై ఎమ్మెల్యేలదే పెత్తనం, చంద్రబాబు కూటమి సర్కార్ నిస్మయకర నిర్ణయం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇప్పటికే ఇసుక, మట్టి, మద్యం ద్వారా దండుకునేందుకు దారులు చూసినటువంటి వైనం తాజాగా అసైన్ భూములను కొల్లగొట్టడమే లక్ష్యం. ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షుడు, జిల్లా అసైన్ భూముల కమిటీ రద్దు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, అధ్యక్షులకు అసైన్ భూముల కమిటీ అంటూ ఒక వార్తని లోపల పేజీలో ఉన్న వార్తలన్నీ ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే ఇసుక, మట్టి, మద్యం ద్వారా దండుకునేందుకు దారులు చూసినటువంటి వైనం. అందులో ఏ ప్రభుత్వంలో అయినా ఇసుక, మట్టి, మద్యం కాదు, ఈ ఇసుక, మట్టి, గ్రానైట్లు అన్ని గ్రావెలు అన్ని దండుకుంటారండి. ఏ ప్రభుత్వం అయినా కొత్తగా ఈ ప్రభుత్వం దండుకునేది ఏం కాదు. ఏ ప్రభుత్వం అయినా కాకపోతే వాళ్ళు ఏదో ఎత్తి చూపించాలి కాబట్టి ఎత్తి చూపిస్తున్నారు. అందరూ దొందే అనే రకంగా ఉంటుంది. తమ అనుచరులు అనుయాయకులు అసైన్ భూములను కట్టబెట్టేందుకే ఈ నియోజకవర్గాల వారిగా అసైన్ భూమి అనేది లేకుండా స్వాహా చేయడమే లక్ష్యం. ప్రైవేటును కట్టబెట్టేందుకు మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు పరిధి కుదింపు, రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ భాగాలకు ప్రైవేటీకరణ, 2022 నుంచి వర్తించేలా ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62కు పెంపు. 2022 నుంచి వర్తించేలా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62కు పెంపు. విశాఖ, గన్నవరం, విశాఖల్లో బార్లు, మద్యం దుకాణాలపై అనుమతి. 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకాలైనటువంటి ఉద్యోగులకు ఓపీఎస్, పలు సంస్థలకు రాయితీలు, భూములు కేటాయింపులు, మినహాయింపులు, కేబినెట్ నిర్ణయాలకు మీడియా వెల్లడించిన మంత్రి సారథి అంటూ వీళ్ళ స్టైల్లో వాళ్ళు తిప్పి కొడుతూ ఏమేం చేస్తున్నారో అంటూ ఆ అసైన్ భూములను కట్టబెట్టేందుకు ఎట్లా
చేస్తున్నారు అంటూ ఒక వార్తని ఇక్కడ రాశారు. పోతే చిన్నారి ఆసు కోసం ఏం చేస్తున్నారు? కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుసుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు మంగళవారం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసింది. పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్‌ను తమకు ముందుంచాలని ఆదేశించినట్టు హైకోర్టు ఒక వార్త రాశారు. పోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, ఎవరి పేర్లు చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తానన్న సీఐ నాగరాజుకు ప్రభుత్వం పెద్ద ఆఫర్. చూడండి, ఇది చాలా విడ్డూరం అండి. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, ఎవరి పేర్లు చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్లు చెప్తానన్న సీఐ నాగరాజు ప్రభుత్వాన్ని పెద్ద ఆఫర్. అంటే దద్దే శ్రీనివాస్ గురించి సీఐ నాగరాజుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, ఎవరి పేర్లు చెప్పొద్దు, బిగ్ బాస్ సహా రాజకీయ పెద్దల పేర్లు బయట పెట్టొద్దని షరతులు అంటూ వీళ్ళ విడ్డూర వార్తలైతే ఒకసారి మనం చూడొచ్చు. అయితే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంట. పోతే సీఐ పదవే కదా పోతుంది, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అంటే ఎమ్మెల్యేలు మా రాజకీయ నాయకులు మర్డర్లు చేసినా పర్వాలేదు, దానికి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు కాబట్టి సీఐ పదవి పోతే పోయింది, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి సాక్షిలో రాసుకొచ్చారు. పోతే 28న పల్స్ పోలియో అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. 49.20 లక్షల మందికి 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో వేస్తారంట. దాని గురించి చెప్పింది. టీచర్లు టెట్ పై న్యాయ పోరాటం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడి అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. వైఎస్ఆర్సీపీ కడప జిల్లా పులివెందులలో క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజలు అభివాదం చేస్తున్నటువంటి వైఎస్ జగన్ టీచర్లు టెట్ పై న్యాయ పోరాటం చేస్తారంట. ఇది డిఎస్సి పైన, కానీ ఇది మాత్రం చాలా విడ్డూరం అండి, అది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడి. చట్ట సవరణ పార్లమెంట్ లో ఎంపీలు పోరాడతారు, టీచర్లు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే స్పష్టీకరణ. వైఎస్ జగన్ కలిసినటువంటి సమస్య వివరించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వివిధ సమస్యలతో క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చినటువంటి జనం బాధితులందరికీ ధైర్యం చెప్తూ భరోసా ఇచ్చినటువంటి జననేత అంటూ ఒక వార్తని వాళ్ళ సాక్షి కాబట్టి రాసుకున్నారండి. ఆర్టీసీ ప్రైవేటుకు రైట్ ఉద్యోగ సంఘాలు ఆందోళన బేఖాతరు చేసినటువంటి చంద్రబాబు సర్కార్ ఈ బస్సులను ముసుగులో ప్రైవేటీకరణ మొగ్గు. తొలి దశలోనే 1450 ఈ బస్సులు, డిపోల వారీగా ఆర్టీసీ ఆమోదం అంటూ 1450 ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ వాళ్ళకి చేస్తున్నారంటండి. ఎందుకంటే డీజిల్ రేట్లు కొంచెం ఎక్కువ అవడం వల్ల ఇప్పటికే ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉంది. కాకపోతే ఈ బస్సుల వల్ల కొంచెమన్నా తగ్గించవచ్చు, దాని గురించి ఒక వార్త ఇచ్చారు. ఉద్యమానికి ఉద్యోగుల సన్నద్ధం కావాలి. జూలై 12న శ్రీకారంతో 21న అనంతపురంలో సన్నద్ధ సభ అంటూ ఒక వార్తను చూడొచ్చు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు సన్నద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. జూలై 12న శ్రీకాకుళంలో, 21న అనంతపురంలో ఉద్యమ సన్నద్ధ సభలకు నిర్వహించాలని వాళ్ళు పిలుపునిస్తున్నారండి. కానీ గడిచినటువంటి ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్ళు మాత్రం ఏ రోజు వీళ్ళు బయటకు రాలేదు. ఆ రోజు మాత్రం అంతా సూపర్ బేష్, కానీ ఈ రోజు మాత్రం పోనీలేండి, వాళ్ళ హక్కులని బయటకు వచ్చన్న చెప్పుకోవడానికి ఒక ఇది ఉంటది. సో పోతే రెండో విడత పద్మ పురస్కారాలు అనే వార్తని ఇక్కడ ఇచ్చారు, దాన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మామిడి గుజ్జు ఫ్యాక్టరీ వద్ద యువ రైతు ఆత్మహత్య యత్నం అంటూ ఒక వార్తని చూడొచ్చు. 4 రోజులుగా మామిడి రైతుల కాయలతో ఫ్యాక్టరీ వద్ద నిరీక్షణ, సీరియల్ నెంబర్ ఇవ్వకపోవడంతో ఒంటిపై డీజిల్ పోసుకున్న ఒక రైతు అంటూ ఒక వార్తని చూడొచ్చండి. చిత్తూరు జిల్లాలో మామిడి రైతు దుస్థితి దారుణంగా తయారైంది. సీరియల్ నెంబర్ కోసం 4 రోజులుగా గుజ్జు ఫ్యాక్టరీ వద్ద వేచి చూసిన ఓ యువ రైతు చివరికి ఫ్యాక్టరీ గేటు వద్దే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడడం కలకలం రేపింది అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పరవాడ సజ్జలో అగ్ని ప్రమాదం, 2 కార్మికులు సజీవ దహనం. అనకాపల్లి జిల్లాలో ఘటన అంటండి. అనకాపల్లి జిల్లా పరవాడ సజ్జలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ఎనర్జీ కంపెనీలో మంగళవారం తెల్లవారుజామున రియాక్టర్ పేలి 2 కార్మికులు సజీవ దహనమయ్యారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. సో ఇదండి సాక్షిలో మెయిన్ వార్తలు మనం చెప్పుకున్నాం, కొంచెం తొందరగా ముగించుకున్నాం. ఇంకా ఈ రోజు కూడా డ్యూటీ ఉంటుంది, రేపు నుంచి యథావిధిగా చాలా తొందరగానే వచ్చేస్తుంది వీడియో. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.